అమ్మాలే బొమ్మాలే వేండా వేండా నాకు కాలు బోండా బింద పేడైంది. వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందా 400+. 400 ఎపిసోడ్లు కానీ బొమ్మలు ఇప్పుడు దొరికినరా? ఏ వేండ నీ పొద్ద వేండ వేండ. నా శ్రీముఖి గ్యారేజ్ ని దానం చేసి వాళ్ళని పక్కన పెట్టేసి ప్రతి సాటర్డే ఇప్పటి నుంచి నువ్వు నేను గెటప్ వేసుకొని పర్ఫార్మ్ చేయాలని ఎంత త్యాగం చేశాను ఊరిలోకి టాటా బాయ్ బాయ్ చెప్తీరా? ఎవ్రీ సాటర్డే నేను ఒక గెటప్ శ్రీముఖి ఒక గెటప్ తో మేము ముందుకు వస్తాం, అల్లరిస్తాం. లేడీస్ స్పెషల్ దొబ్బెట్టారు. సో మీ అందరికీ అర్థమైపోయినట్టు 400 ఎపిసోడ్స్ తర్వాత మా పటాస్ లో మండే రోజు నా కత్తి లాంచోలు, ట్యూస్డే రోజు ఈ ఖతర్నాక్ గాలు, వెనస్డే రోజు ఎవడు పోటుగాడు. అక్కడ నుంచి నేను చెప్తా. థర్స్డే రోజు మా స్టూడెంట్ స్పెషల్, ఫ్రైడే రోజు రోస్ట్ కార్యక్రమం, సాటర్డే ఓన్లీ పంచ్ పటాకా. దేవుడా ఇంకా నువ్వే మాకు దిక్కు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? నైట్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దేమొస్తే తల్లి పశుపతి ఆడి ఇంకా అమ్మాయిలను బిందె పండని నేను బిందెలు వేసుకొని పోతాడు, అవసరమా? నెక్స్ట్ అన్న అర్జెంట్ గా బాత్రూమ్ వస్తున్నప్పుడు చుట్టుపక్కల పబ్లిక్ టాయిలెట్స్ లేకపోతే ఏం చేస్తావు? సంకలేపి దేవుడా నువ్వెందుకు? నెక్స్ట్ కర్ర బిల్ ఆడుతున్నప్పుడు బిల్ వచ్చి అనుకోని ప్లేస్ తగినప్పుడు. నెక్స్ట్ M1 సబ్జెక్ట్ ఫైనల్ ఇయర్ వరకు కూడా క్లియర్ కాకపోతే ఇంకా దేవుడా నువ్వే దిక్కు అనుకుంటాం. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో సినిమాలు తిరగడం ఆపితే ఆ M1 కాదు M10 కూడా పాస్ అవుతావు. నీతోనే వచ్చాను కదా రవి, ఆ మాట అంటే ఎలా? నెక్స్ట్ నువ్వు అనుకున్నప్పుడు నీ నవ్వు కళ్ళకి వచ్చింది అనుకో, అప్పుడు దేవుడే దిక్కు అనుకో. నెక్స్ట్ నేను కార్ లో 100 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు కార్ బ్రేక్ డౌన్ అయితే శ్రీముఖి అక్కే దిక్కు అనుకుంటా. ఎందుకు అంటే పటాస్ దేవత శ్రీముఖి అక్కే కాదు. పొగుడితే సావేడిపే, తిట్టినా సావేడిపోయినానే. నెక్స్ట్ హాయ్ శ్రీముఖి, హాయ్ రవి. నీకు భయం లేకపోతే మా ఇద్దరి దగ్గరకు వచ్చి మమ్మల్ని దగ్గర నుంచి చూసేళ్ళు. నలుగురు ఇప్పుడు నన్ను చూడు. నలుగురు అమ్మాయిలతో కలిసి ఒకే అబ్బాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు దేవుడా ఇక నువ్వే నన్ను కాపాడాలి అంట. నా కోసం లక 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 లక. అయితే నా కోసం వదల బొమ్మాలి వదలా, బదల బొమ్మాలి వదలా. బేస్ బొమ్మాలి. మై నేమ్ ఇస్ మణిదీప్. మనదీప్ 400 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది పటాస్. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదన్న. అడిగితే అడిగినావు, అట్లా అంటుండే ఎందుకు అడిగినవరా? వాడు చూస్తే ఆన్సర్ చెప్తాడేమో అనుకున్నా. నాకేమో బార్లో కూర్చొని బీర్ తాగుతుంటే పక్క టేబుల్లో మన అయ్య కూర్చొని చూస్తుంటే ఆ పీకినవు తీ కూసో. నెక్స్ట్ లవరు ఇంట్లో ఇవ్వలేరు ఇంటికి రా అంటే తీరా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కుక్కలు ఎంబడ పడితే అప్పుడు దేవుడా నువ్వేదిక్ అనుకుంటాం. అయినా వాళ్ళ పోరి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, అవును, అక్కడ నువ్వు ఎంబట పడినావు. అప్పుడు పోనీ శ్రీముఖి ఎంబడ పడితే అప్పుడు దేవుడా నువ్వేదిక్ అనుకుంటాం. భాస్కర్ నువ్వు చెప్పు. ఏరోప్లేన్ వెళ్తున్నప్పుడు పైలట్ కి గుండె జబ్బు వచ్చింది అనుకో, దేవుడా నువ్వే దిక్కు అనిపిస్తుంది. అబ్బా వాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ కెప్టెన్ ఆఫ్ ది ఫ్లైట్ ఐఎమ్ గెటింగ్ హార్ట్ అటాక్, ఓకే ప్రే టు గాడ్ అంటాడా? పోయి ప్లైన్ లో వెళ్తున్నప్పుడు దాని పెట్రోల్ అయిపోతాయి. ఫ్లైట్ పెట్రోల్. అరే సుధాకర్ చెప్పురా. భాస్కర్ నువ్వు మా భాస్కర్ కి చెప్తావా?
ఫ్లైట్ ప్లేన్ కి ఎన్ని టైర్లు ఉంటాయి చెప్పు. చిన్న చిన్న క్వశ్చన్ అడగొద్దు నాకు. సుధా పైలట్ స్పెల్లింగ్ చెప్పు. పైలట్ చిన్న చిన్న మాత్రం అడుగుతున్నాను. అరే ఇవన్నీ కాదురా, ఏబిసిడీలు చెప్పేసి కూర్చో. ABCDEFGHIJKL LMN O QRST UVW. నీ పిఏరా పిఏ నా కూతురికి ఇచ్చిన పీకినెత్తి అని. సద్దాం ద హుస్సేన్ చెప్పు. ఒకసారి నేను దర్గాలో లిఫ్ట్ అడిగిన, ఒక కారు ఆపిండు, ఆడు సంజయ్ అంటాడు. కారు మొత్తం డోర్లు లేపిండు, మీరే లేపిండు. అప్పుడు అనుకున్నా దేవుడా నువ్వే దిక్కు. ఆడు అందుకనే నా డ్రెస్ వేసుకొచ్చినావు. అరే ఎట్లా ఊరుకుంటున్నావురా? వాడు శ్రీముఖి తమ్ముడు కాదు, రఘుపతి బొమ్మర్దిని అంటున్నాడు. నువ్వు అరే నీకు మైక్ లేదురా. పీకిరావు. ఇప్పుడు నీ టీం నుంచి మేము వచ్చాం కదా చెల్లమ్మ, నీ టీం కి దేవుడు దిక్కు అనిపిస్తుంది. ఆ దేవుడు మాకు అవసరం అవుతుందా మీకు అవసరం అవుతుందా ఈ ఎపిసోడ్ అయిన తర్వాత తెలుస్తుంది. మా దేవుడు మా బావ మా దాంట్లో మా దేవత ఉంది. దేవతగా దెయ్యరా సరిగా చూడు. రే అన్న ఎప్పుడు ఇప్పుడు కాదు. తెల్లమ్మారు ఎందుకు అంటున్నావు బే మరి? నా బొమ్మర్ది మీద చేయి పడాలి. ఐ లవ్ యూ బావా. ఇంకొకటి పడాలి, 2 లాస్ట్. బావా నువ్వు దేవుడు కాదు బావా, మా చెల్లె దేవత. అయితే ఓకే. ఇక్కడ అది మా బావ దేవుడు. ఇప్పుడు జోక్స్ వార్. అయితే మా ఖతర్నాక్ గాల నుంచి వస్తున్నారు లోబో అండ్ మా పెద్ద మామ సుధాకర్. నా ఖతర్నాక్ గాల నుంచి వచ్చేస్తున్నాడు ది కెప్టెన్ హిమ్సెల్ఫ్ భాస్కర్ అండ్ సద్దాం. లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. ముందుగా నా టీం నుంచి చెప్పడానికి వచ్చేస్తున్నాడు ది కింగ్ హిమ్సెల్ఫ్ భాస్కర్. సాధారణంగా అందరూ అనుకుంటుంటారు పెళ్లి అయితే కష్టాలని. ఎవరు చెప్పారు? పెళ్లి అయిన తర్వాత లైఫ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఎంత రొమాంటిక్ గా ఉంటదంటే, ఒక భర్త ఇంటికి వచ్చి రాగానే వాళ్ళ ఆవిడతో అది ఆరంభించక ముందు అర్జెంట్ గా టీ పెట్టాడు. గబగబా టీ పెట్టింది. అది ఆరంభించక ముందు అర్జెంట్ గా నాకు లుంగి తీసుకురాడు. గబగబా లుంగి తీసుకొచ్చి అది ఆరంభించక ముందు నా షూ ఇప్పంది. అరే పోరంబోకు, కొంచెమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావురా అన్న. అది ఆరంభించేసింది. అలా ఆవిడ అరవడమే ఎంత జరగ చూసారు. నవ్వు నవ్వు ఏమైంది ఇప్పుడు? మీ జోకులు మీకే అర్థం కాదు. ప్రారంభమైపోయింది అంట. ఓ చంద్రముఖి, నాకు మా టీం తో ఫ్యూచర్ అంటున్నావు, నాకు నా టీం నీకు వచ్చింది కాబట్టి నీ అంతం అర్థం అవుతుంది. నెక్స్ట్ లోబో. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకు ఒక చిన్న కొడుకు ఉంటాడు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి సడన్ గా మూడ్లో వచ్చేస్తారు. పాషాబాయ్ క్యా కడితే అప్పో వద్ద ఆ నాయన చెప్పు అంటాడు. ఏం లేదు, ఒక పని చేయి, కిటికీ ముందు నిలబడి గల్లీలో ఎవరు వస్తారు ఎవరు పోతురు ఎవరు ఏం చేస్తారు చెప్పు అంటాడు. అయితే ఈ అప్పుగాడు కిటికీ దగ్గర నిలబడి, పప్ప జాంగీర్ అంకుల్ దుకాణం తెరుస్తుండు, మంగమ్మ దోషాలు వేస్తుంది. అవి ఒక్క నిమిషం డాడీ, ఆడ సత్యనారాయణ అంకుల్ కూడా అక్కుం ఆడుతుండంటే ఇలా నాయన అరే నీకెట్లా తెలుసు అంటే అలా కొడుకు కూడా కిటికీ దగ్గర నిలబడి డాడీ అంటే. అది ఖతర్నాక్ గాలంటే. ఇప్పుడు నా టీం నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. మన సుధాకర్ ఉన్నాడు కదా, ఆయన కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. జాబ్ వస్తే పొలిటీషియన్ వాడు, సార్ నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఎవరా నువ్వు ఇంత కర్రే ఉన్నావు? అది
కదరా. ఇదే బెలూన్, ఏ కలర్ బెలూన్? వైట్. ఇది ఇది ఎవరు నువ్వు ఇంత కర్రెగా ఉన్నావు? అమ్మ కొడుకుని. సరే కానీ యాదయ్య ఎట్లా యాదయ్య పిలుచు ఇట్రా. ఈ కర్రెని తీసుకోపోయి అది డ్యూటీ చూపించు. ఆ సుధాకర్ ఇక ఈ లైట్ ఉంది చూసినావా? ఈ లైట్ దగ్గర నుంచి గాఢ కనపడతాను చూసినావా లైట్? గీడ నువ్వు కాపలా కాయాలి, ఓకేనా? కడి చేతి సుధాకర్ నా 15 రోజులు లేడు. 15 రోజుల తర్వాత పరిగెత్తుంటా, మొత్తం చెమటలు కడతాయి. ఏమయ్యా సుధాకర్, అడుగున్నామని డ్యూటీకి ఉన్నామని చెప్పినా ఈ 15 రోజులు ఎటుపోయినావయ్యా? నాకు అర్థమైతే లేదు. నువ్వు ఇక సార్ నువ్వు లైట్ చూపించినావు కదా, ఈ లైట్ మంచిగా చూపించావు. గా దూరం ఉన్న లైట్ ట్యూబ్ లైట్ చూపించలే, లారీ లైట్ చూపించాడు. వరంగల్ వచ్చేసరికి ఇంత లేట్ అయింది. కమాన్ సుధాకర్. ఒక స్వామీజీ ఒక క్లబ్కి వెళ్ళాడు, అది డిస్కోటెక్ అన్నమాట. క్లబ్కి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళేసరికి అందరికి చిచ్చు అందరు డాన్స్ చేస్తున్నారు. అబ్బా బాగుందని చూస్తుంటున్నారు. మందు అయ్యేవాళ్ళు అందరు వచ్చి స్వామి దగ్గరకు వచ్చి, అరే నువ్వు బయట కూర్చొని ఇలా కొట్టుకుంటూ కూర్చో, లోపలికి ఎందుకు వచ్చినారా భయ్, వెళ్ళు బయటికి వెళ్ళు. అందరు ఇన్సల్ట్ చేస్తుంటే, బాబు మీ పని మీరు చేసుకోండి, నేను సరదాగా వచ్చాను చూడడానికి. అరే దుబ్బి పోయి ఇక్కడ దుబ్బి గడ్డం పెంచుకొని పైన పెట్టుకొని వచ్చినావు దుబ్బై. బాబు నేను చెప్పిస్తాను, మీరు సర్వనాశనం అయిపోతారు అంటే, అరే మస్తు చూసినారా భయ్, నువ్వు దుబ్బై అంటే దాన్ని మనకి అందరి కళ్ళు పోయినాయి. స్వామి అని కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా. స్వామి మమ్మల్ని క్షమించు స్వామి, మా కళ్ళు పోయి స్వామి, దయచేసి మా కళ్ళు తెప్పించు స్వామి. అరే వదిలేండి రా, కరెంట్ పోయి నేను బాధపడుతుంటే నేను ఎక్కడ తెప్పించారా చెప్పాడు. పెద్ద మామ ఏంది మామ ఇది? ఒక్క విషయం అడుగుతాను, ఎలా ఉంది? ఎలా ఉంది? ఏమంది? ఉట్టిగా పీకినవు తీ అన్నా. నీదురు అనుకో, పీకినవు తీ. Let me call upon the celebrities. Get up, Sinu, and order rock. చేతిలో నేను అనబడే పీకుడు కొడుతున్నారండి సెలబ్రిటీ. నేను అనబడే గెటప్ సీను, నేను అనబడే గెటప్ సీను, నేను అనబడే పీకుడు ఆటో ప్రసాద్, నేను అనబడే పీకుడు ఆటో రాంప్రసాద్. ఎవరేమన్నా ఎంత మమ్మల్ని అసహ్యంగా తీసి పాడేసి గట్టర్లో వేసి తొక్కినా తొక్కినా మేము హట్టవము, మేము హట్టవం, షో వదిలేసి వెళ్ళము. వెరీ గుడ్. ఇప్పుడు పండి. ఈ రోజు రోజు చేయబోతున్న సెలబ్రిటీస్ ఇంకా ఎవరో కాదు, గెటప్ సీను అండ్ ఆర్డర్ రాక్. కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే, జింగిడి 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 జింగిడి. అండ్ ఈ రోజు రోస్ట్ చేయడానికి వచ్చిన గెటప్ సీన్ గారు, ఆటో రాంప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎంత దారుణం కదరా, వాళ్ళని సెలబ్రిటీ ఎవరు చేసిరా? పిల్లగానే సిగ్గు లేకుండా వచ్చినందుకు చాలా సంతోషం అండి. సిగ్గు లేకుండా రావడం అంటే ఎప్పుడు సిగ్గు లేదానికి. అండ్ గెటప్ సీన్ గురించి చెప్పాలనుకుంటే మంచి మామూలు యాక్షన్ కాదు, ఓన్లీ ఓవర్ యాక్షన్ తప్పించేనా ఏనా బొంగు తెలియదు. ఏరా నీ పరిస్థితి ఏంట్రా? రోడ్డు మీద ఆటో వేసుకోకుండా ఎందుకు ఆటో పంచులు నీకు? ముందు మేము చేస్తాం, చూసి ఎంజాయ్ చేయండి, నచ్చకపోతే కూర్చోండి.
ఆటో రాంప్రసాద్ ఇండస్ట్రీకి రాకముందు వాడు ఏం చేసేవాడు అది చేద్దాం ఒకసారి. రెడీ? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. సో మన డాక్టర్ ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ చెప్పండి. మెడికల్ రిప్రజెంటేటివ్ సార్. మెడికల్ రిప్రజెంటేటివ్. నీకు పేరు పెట్టలేదు అమ్మ బాబు? సార్ మై నేమ్ ఇస్ రామ్ ప్రసాద్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ టుఫా కంపెనీ. డాక్టర్ గారు ఫ్యూచర్ లో పెద్ద ఆటో రాంప్రసాద్ అవుతాడు, తీసుకోండి. ఓ సూపర్ సార్ ఆటో రాంప్రసాద్ గారు. Thank you, sir. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. తిరగండి సార్ ఒకసారి. లేకపోతే గెటప్ సీను ఇండస్ట్రీ రాకముందు ఏం చేసేవాడు? దా చేతి. అరే నీకు నిజంగా వదిలే. ఏంట్రా? స్నానం చేయలేదు సార్ 10 రోజులు. కలుపుతాలి ఇవన్నీ. స్నానం చేసే రోజు ఇప్పుడేదో కోటు సూటు బూట్ వేసుకుని పెద్ద కఠిన తప్పు కదా గెటప్ గా. నీ జీవిత చరిత్ర మొత్తం నాకు తెలుసు. పెద్ద యాక్టర్ అవ్వాలి సార్ నేను. పెద్ద యాక్టర్ అవ్వాలా? అవును సార్. కూర్చుని కోక్కో. సూపర్ సూపర్. ప్రొడ్యూసర్ మనకి క్యారెక్టర్ ఓకే అయిపోయింది. మనకి హీరో ఎంట్రీకి అక్కడ గుడిద మెట్లో అడుకోవడం కావాలి కదా గోక్కుని. రామ్ ప్రసాద్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎలా ఉంటది? అదే రామ్ ప్రసాద్ ఎందుకు అంత పెద్ద పేపర్? 400 ఎపిసోడ్ రాయాలి దీంట్లో. 400 ఎపిసోడ్ సరిపోతులే. బేసికల్ చెప్పాలంటే రామ్ ప్రసాద్ గారు ఇంత పేపర్ మీద రాస్తారు స్క్రిప్ట్ మొత్తం. ఏంట్రా ఫస్ట్ ఎంట్రీ వాళ్ళది? ఫస్ట్ ఎంట్రీ ఒక్క నిమిషం అమ్మ బుజ్జి అదే బ్రో. అరే రామ్ ప్రసాద్ అరే రామ్ ప్రసాద్ ఒకసారి వీడియో కాల్ చేయవా? ఒక్కసారి. ఎవరా ఈ లోపల సీరియల్ ఖాళీ కొట్టాడా? అక్క వాళ్ళ పాపరా, చిన్న పాప, చిన్ని తండ్రి ఏం చేస్తున్నా? ఒరే కల్పితాలంటే మరీ ఇంతలా చేయవసలేదురా, కేవలం కల్పితాలు మాత్రమే అని చెప్తా ఉంటా. అండ్ వీళ్ళు మందు తాగితే ఎలా బిహేవ్ చేస్తారు? మందా? కల్పితం కల్పితం కల్పితం. మందు అంటే కల్పితం. కల్పితాలు అయితే ఎక్కువ తాగండి పర్లేదు. ఈ గెటప్ సీన్ గడు వీడికి 2 పెగ్గలు వేస్తే అసలు మామూలు. అది నిజమే. 2 పెగ్గలు తాగేసిన తర్వాత వీడికి ఎలా ఉంటది పరిస్థితి? ఎలా ఉంటది? సీనిగడ్ పరిస్థితి ఏంటి అదేంటి? ఆ మందేరా సరే తాగు. ఇది నాకు కూడా ఎక్స్పీరియన్స్. మొన్న జబర్దస్త్ కిట్ అయిపోయింది కదా. అవును అయిపోయింది. బయటకు వచ్చి చేశారు. అంటే ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. చేశారు. కరెక్ట్ అర్థమైనా చెప్పరా నాకు ఏదో ఒకటి. క్లారిటీ చెప్తాను రా. కరెక్ట్ చెప్పు కరెక్ట్ చెప్పు. మొన్న జబర్దస్త్ అయిపోయిందా? మన జబర్దస్త్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చానా? వచ్చాం. వచ్చిన ఇంటికి వెళ్తురా? అరే శ్రీను మనం జబర్దస్త్ చేస్తాం, డీజే చేయట్లే. మరి అంత ఓవర్ యాక్షన్ చేయండి. ఎక్కువ చేస్తాడు. కార్ స్టార్ట్ నేను అంత మరీ ఓవర్ యాక్షన్ చేయను. కాదు సరిగ్గా శ్రీను నీకు చచ్చిపోను రా. ఏదో చిన్న ఆశ అంతే. పటాసులో శ్రీముఖుంజి వస్తా ఉంటావు ఒకసారి. వాళ్ళ నాన్న ఎంత బాగా చూసుకున్నాడు అనిపిస్తాదిరా. సొంత చెల్లిలా అనిపిస్తుంది. నాకు కాదురా రామ్ ప్రసాద్ గారికి.
సూపర్ 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 ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ సెలబ్రిటీస్ అంటే వాళ్ళని రోస్ట్ చేసుకోవడం. ఈ రోస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పటా షోకి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సెలబ్రిటీగా పిలిచి గెస్ట్ గా పిలిచి వాళ్ళని కూర్చుని పెట్టి అలా తిట్టడం లేకపోతే వాళ్ళని ఇలాగా డిగ్రేడ్ చేసి మాట్లాడడం మీకు ఇది అనిపించట్లేదు అది అనిపించట్లేదు అంటున్నారు అనమాట. సో 2017 లో మనం ఏంటంటే ఆలోచన పరంగా కానీ మనం తీసుకున్న రిసీవింగ్ బట్టి చాలా మెచ్యూర్డ్ లెవెల్స్ చాలా బ్రాడ్ మైండ్ తో మనం చాలా ముందుకున్నాం. సో ఈ ఒక్క దీంట్లోనే మనం చాలా తక్కువ పడి ఉన్నాం వెనకబడి ఉన్నాం అనిపిస్తుంది. సో దానికే ఫస్ట్ మాకు మేము డిగ్రేడ్ చేసుకున్నాం, మాకు మేము తిట్టుకున్నాం, మాకు మేము హేళన చేసుకున్న తర్వాత వేరే చేస్తాం అనుకున్నాం. బట్ ఫస్ట్ టైం మాకు మేము హేళన చేసుకున్నాం. మరి ఈ రోజు నిన్న జరిగిన పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది శిరీష అండ్ సందీప్. సెలబ్రేషన్ టైం కేక్ Come to the party, come on, city. Come enjoy my man and beauty. Ritmo mapagado, puti maliit. Alam ko yan, come to come colorful, chika di dati.